నేనే తప్పు చేసినా మీరు అదొక తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే విధంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నదేస్తాడు. పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి మగలు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశామం చేయడమే కాదు, మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది, రోడ్లు వేపించే బాధ్యత నాది. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేసి తీరుతా. భగవంతుడు ఏ పదవి ఇచ్చినా పర్వాలేదు, మీ ఆశీస్సులు, మున్గోడు ప్రజల ఆశీస్సులతోటి రెండోసారి అసెంబ్లీగా గెలిపించారు కదా, తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఈ మున్గోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా 119 నియోజకవర్గాల్లో నెంబర్ 1 చేస్తాం. నాకు పోటీ, ఈ నియోజకవర్గానికి పోటీ ఎవరు ఉంటారని అనుకుంటలేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తిరుగుతలేదు అంటారు. రాజగోపాల్ రెడ్డి రోజు వచ్చి చూపించుకొని ఈ పని చేస్తున్నా, ఆ పని చేపిస్తా, ఈ సిసిర్ కొబ్బరికాయ కొట్టు, ఫ్లెక్సీ పెట్టు, నా బొమ్మ పెట్టు, నా పేరు పెట్టు, ఆడ పేరు పెట్టు అనరు. రాజగోపాల్ రెడ్డికి పేరు కావాల్సింది, బొమ్మ కావాల్సింది ఫ్లెక్సీల మీద కాదు, ప్రజల గుండెల్లో. ప్రజల గుండెల్లో స్థానం కావాలంటే ఏ పని చేయాలనో అదే పని చేస్తాం. తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా, ముఖ్యంగా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డికి, వీరేశం గారికి, కుమార్ రెడ్డి గారికి ఇంత సమయం ఇచ్చి వాళ్ళు సాధించినప్పుడు వేరే ప్రోగ్రాంలు ఉంటే నేనే ఇన్వైట్ చేసిన. ఒక్కసారి నా మున్గోడుకు వచ్చిపోయి, చోటుపల్లికి వచ్చిపోయింది. వచ్చినందుకు మున్గోడు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకుందాం. జై తెలంగాణ.